హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టాక్స్కి స్వాగతం. ఎలా అయితే అలా చెప్పండి. యోగా డే అని అందరూ యోగా చేశారు. ఇప్పుడు ఎంతమంది యోగా చేస్తున్నారు? మదర్ చేసే వాట్సాప్లో షేర్లు చేసేసారు, గ్రీటింగ్లు పంపించేసుకున్నారు, శుభాకాంక్షలు అమ్మ అన్నది ఒక కమ్మని మాటను పాటలు పాడేశారు. మరి రోజు అమ్మకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నాన్నల రోజు నాన్నకి, మ్యారేజ్ రోజున ఆ ఒక్కరోజు హ్యాపీగా ఉంటే సరిపోద్దా? సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుందా? పుట్టినరోజు ఒక్కరోజు హ్యాపీగా ఉండి సెలబ్రేట్ చేసి మిగతా రోజు అంతా ఏడుతూ పుట్టింటే సరిపోతుందా? ప్రతి దానికి ఒక దినం పెట్టారు. అది కమర్షియలైజేషన్, టోకెనిజం, అదంతా కూడా ఒక్కొక్క రోజు పెట్టేసి అది వ్యాపారం చేయడం కోసం పెట్టింది. అది ప్రపంచం మొత్తం మీద చాలా దినాలన్నీ కూడా ఏదో దినంతో మార్కెట్ని బాగా ఇచ్చేసుకోవడం కోసం. సంవత్సరానికి ఒకే ఒక్క రోజు చేసుకుని 365 రోజుల పాటు ఏడుతూ కూర్చోవడం కాదండి. ప్రతిరోజు జీవితంలో ఏదైతే మంచిది అనుకుంటున్నామో అది కంటిన్యూ చేయాలి. యోగా రోజున 21వ తారీఖున యోగా చేశారు, ఈరోజు 25. ఈ 4 రోజుల్లో కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? చేయరండి, అదే ప్రాబ్లం. చేయరు. అది కన్సిస్టెన్సీ చాలా ప్రధానమైన విషయం. ఈరోజు నేను మోటివేట్ చేశాను, అబ్బబ్బబ్బబ్బా అని వచ్చేసింది, కొంచెం ముందుకు వెళ్ళాను. ఆ తర్వాత నా మోటివేషన్ తగ్గిపోయింది, ఇమీడియట్గా డల్ అయిపోయారు. నేను మోటివేట్ చేసిన దానికి మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ మోటివేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకరు మోటివేట్ చేసినప్పుడు ముందుకు వెళ్తారు, సెల్ఫ్ మోటివేషన్ ద్వారా అది కంటిన్యూ అవుతారు. సో అమ్మలు 365 రోజులు ప్రేమించాలి, నాన్నలు 365 రోజులు ప్రేమించాలి. మ్యారేజ్ డే ఒక్కరోజు భార్య భర్త ఫోటోలు దించుకోవడం, ఎమోజీలు దించుకోవడం, బాగా సెలబ్రేట్ చేసుకోవడం, కేకులు కట్ చేయడం, అక్కడికెళ్ళడం ఇక్కడికెళ్ళడం కదండి. 365 రోజులు హ్యాపీగా ఆనందంగా ఉంటాయి. ఏదో ఒక రోజు పుంజుకుని ఆ ఒక్కరోజు చేసి మిగతా రోజులందరూ ఆపేస్తే అది నిజమైన డే కాదండి. మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు అనే పాటలు పాడుకోవాలంటే ఎప్పుడు నిరంతరం నువ్వు ఏదైతే మంచిది అనుకుంటే అది చేయి. యోగా మంచిది అనుకుంటే యోగా చేయి, ప్రేమించడం మంచిది అనుకుంటే ప్రేమించు, చదువుకోవడం మంచిది అనుకుంటే చదువుకో, వాకింగ్ మంచిది అనుకుంటున్నావా? నేను చెప్పినప్పుడు వాకింగ్ చేసిన మానేమని కాదు కదా, రోజు వాకింగ్ చేయి, ప్రాణాయామ రోజు చేయి. నువ్వు ఏదైతే మంచిది అనుకుంటున్నావో అది మధ్యలో ఆపద్దు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి కంటెంట్లో ఫ్రీ కంటెంట్ ఉంటుందండి. డాక్టర్ క్రాంతి గారి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కూడా ప్రతి దాంట్లో ఫ్రీ కంటెంట్ ఉంటుంది. పెయిడ్ పక్కనే ఫ్రీ ఉంటుంది, చూసుకోండి. ఓకే, బాయ్.